అందరికీ నమస్కారం. వెల్కమ్ to KV Tutorials. Today we are going to discuss about the practice set number 10. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 10 రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 5th March 2025 ఫస్ట్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఈ రెండు ఎగ్జామ్స్లకి క్వాలిఫికేషన్ సేమ్, అదేవిధంగా సిలబస్ కూడా సేమ్. అందుకే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2025లో అడిగిన క్వశ్చన్స్ని రీజనింగ్ ప్రాక్టీస్ సెట్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ప్లస్ మరియు మైనస్ స్థానాలు మార్చినప్పుడు, అలాగే ఇంటూ మరియు డివైడెడ్ స్థానాలు మార్చినప్పుడు కింది సమీకరణలో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏమొస్తుందో అని అడిగింది. ఏమేమి మార్చుకున్నాడు? ప్లస్ మరియు మైనస్, ఇంటూ మరియు డివైడెడ్. ఇంటూ మరియు డివైడెడ్ అంటే ఇంటూ ఏమవుతుంది? డివైడెడ్ అయింది. ఓకే, ఇంటూ డివైడ్ అయినప్పుడు డివైడెడ్ ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఓకే, ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఏమవుతుంది? సారీ, మైనస్ ప్లస్ అయింది కదా, ప్లస్ మైనస్ అవుతుంది. ఓకే, మనం బోడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఓకే, 9 2 18, 45 9 5. ఓకే, 25 ఇంటూ 10 210. 210 210. ఓకే, 210 ఒక నిమిషం, సారీ 250. 25 10 250. 250 35 మైనస్ 45 అంటే మైనస్ 6. 250 మైనస్ 6 ఎంత? 244. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్ల వర్ణమాల క్రమానుసారం కింది 4 అక్షర జతలలో 3 ఒకే విధంగా నమూనాను అనుసరిస్తాయి మరియు ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షర జత ఆ సమూహానికి చెందదు? అంటే ఈ 4గిట్లలో 3 సిమిలర్గా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. చూద్దాం లెటర్ టు లెటర్. కే అంటే 11, ఓ అంటే 15. ఎంత పెరిగింది? ప్లస్ 4 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే 18, ఎం అంటే ఎంత? 13. ఎంత తగ్గింది? మైనస్ 5 తగ్గింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బి అంటే 2, ఎఫ్ అంటే 6, ప్లస్ 4 పెరిగింది. ఐ అంటే 9, ఈ అంటే 5. అంతే కదా, ఏబిసిడిఈ అంటే 5. 9 నుంచి 5 తీసేస్తే 4. ఇక్కడ మైనస్ 4 అయింది. ఓకే, ప్లస్ 4 మైనస్ 4 అయింది. ఈ అంటే 5, ఐ అంటే 4. ఇక్కడ కూడా ప్లస్ 4 అయింది. ఇక్కడ రాస్తున్నాం, ప్లస్ 4 అయింది. ఓకే, ఎల్ అంటే 12, జి అంటే 7. ఎంత? మైనస్ 5 అయింది. సో ప్లస్ 4 మైనస్ 5 అనేది ఫాలో అయింది. ఇవి రెండు ప్లస్ 4 మైనస్ 4. నెక్స్ట్ ఇది తీసుకుంటే 8 12 ప్లస్ 4 15 మైనస్ 10. ఈ 3 అనేవి ప్లస్ 4 మైనస్ 5. ప్లస్ 4 మైనస్ 5 ఫాలో అవుతుంది కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. ఓకే, చదువుదాం. ఇక్కడ నేహా పాయింట్ వై నుంచి ప్రయాణం ప్రారంభిస్తుంది మరియు ఉత్తర దిశగా 8 కిలోమీటర్లు నడుస్తుంది. ఓకే, ఇక్కడ వై అనుకుందాం, పాయింట్ వై. ఇక్కడ నుంచి ఉత్తర దిశగా 8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, 8 కిలోమీటర్స్. ఓకే, ఆ తర్వాత కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ తిరిగి 9 కిలోమీటర్లు. మళ్ళీ కుడివైపు తిరిగి 18 కిలోమీటర్లు నడుస్తుంది. కుడివైపు అంటే ఎటు సైడ్ అవుతుంది? సౌత్ అవుతుంది. 18 కిలోమీటర్లు 18. అనంతరం ఆమె ఎడమవైపు తిరిగి 7 కిలోమీటర్లు నడుస్తుంది. ఎడమవైపు అంటే ఎటు సైడ్ అవుతుంది? మనకు కుడివైపు, ఆమెకు ఎడమవైపు అవుతుంది. అంతే కదా, మనకు ఆపోజిట్గా ఉంది కాబట్టి 7 కిలోమీటర్లు నడుస్తుంది. ఓకే, 7 కిలోమీటర్లు. మళ్ళీ ఎడమవైపు తిరిగి 2 కిలోమీటర్లు. మళ్ళీ ఎడమవైపు తిరిగి 2 కిలోమీటర్లు. ఓకే, చివరగా మళ్ళీ ఎడమవైపు తిరిగి 16 కిలోమీటర్లు నడుస్తున్నది. ఓకే, 16 కిలోమీటర్లు అంట. ఇది 7, ఇది 9 అంటే ఈ పాయింట్ ఇక్కడికి రావాలి. 16 కిలోమీటర్లు అంటే 16 కిలోమీటర్లు అంటే ఇక్కడికి వచ్చింది. ఓకే, చూద్దాము.
నడిచి పాయింట్ జెడ్ వద్ద అవుతుంది. ఇక్కడ జెడ్ వద్ద ఆగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆమె మళ్ళీ పాయింట్ వైపు చేరుకోవాలంటే ఎటువైపు ఎంత దూరం ప్రయాణించాలి? ఎటువైపు ఎంత దూరం? జెడ్ నుంచి వైకి అప్ సైడ్ పోవాలి. అప్ సైడ్ అంటే ఏంటిది? నార్త్ సైడ్ ప్రయాణించాలి. ఎంత దూరం ప్రయాణించాలి? 18 కిందికి పోయిన తర్వాత 2 కిలోమీటర్లు పైకి వచ్చింది. అంత ఎంత? 16. ఓకే, 16 ఈ -7 తీసేయాలి. ఓకే, ఆల్రెడీ 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 8 కిలోమీటర్స్ మనకు అవసరం లేదు, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ట్రావెల్ చేయాల్సింది ఈ డిస్టెన్సే. ఓకే, ఈ డిస్టెన్స్ అంటే ఇదంతా 8, ఇదంతా 2, 8 + 2 ఎంత? 10. 18 - 10 అంటే ఎంత? 8. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? నార్త్ డైరెక్షన్లో వెళ్ళాలి. నార్త్ డైరెక్షన్లో ఉత్తర దశలో వెళ్ళింది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎన్పిఎల్ అనేది ఆర్ఎస్యుకి ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో ఒక నిర్దిష్ట విధంగా సంబంధించబడింది. అదేవిధంగా జేకేఎంఐ అనేది ఓపీఆర్ఎన్కు సంబంధించబడితే అదే లాజిక్ను అనుసరించి క్యూఆర్టీపీకి సంబంధించింది కింది వాటిలో ఏది అన్నాడు. ఎం ఎంత? 13. ఆర్ ఎంత? 18. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఎంత? +5. ఓకే, ఎన్ అంటే 14. ఎస్ అంటే 19. ఎంత పెరిగింది? మళ్ళీ +5 పెరిగింది. పి అంటే 16. యు అంటే 21. ఎంత పెరిగింది? మళ్ళీ +5 పెరిగింది. ఎల్ అంటే 12. క్యూ అంటే 17. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఇవన్నిట్లో ఎంఎన్పిఎల్కి +5 పెంచితే ఆర్ఎస్యుకి వచ్చింది. సేమ్ అదేవిధంగా జేకేఎంఐ చూద్దాం. జే అంటే 10, ఓ అంటే 15 +5, కే అంటే 11, పి అంటే 16 +5, ఎం అంటే 13, ఆర్ అంటే 18 +5, ఐ అంటే 9, ఎన్ అంటే 14 +5. ఇక్కడ కూడా మొత్తం ఎంత పెరిగింది? +5 పెరిగింది. సో మనకు నెక్స్ట్ క్యూఆర్టీపీకి కూడా +5 పెరగాలి. అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, 17 + 5 ఎంత? 22. 22 అంటే ఏంటిది? యు. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది యు. ఆర్ అంటే ఎంత? 18. 18 + 5 ఎంత? 23. 23 అంటే డబ్ల్యూ. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది డబ్ల్యూ. టీ అంటే ఎంత? 20 + 5 25 వై. సో ఆప్షన్ 3. నెక్స్ట్ పి అంటే 16. 16 + 5 21 యు. ఓకే, ఒక ప్రత్యేక కోడ్ భాషలో నాలెడ్జ్ ఈజ్ ఎ బూన్ ఇఫ్ ఎంఐ ఎన్ఎన్కేయుగా కోడ్ చేశారు. మరియు గాడ్ గివ్స్ బూన్ను ఎంఐ ఐఎన్ఎంగా కోడ్ చేస్తే బూన్ BOON ఎలా కోడ్ చేయబడింది? ఇక్కడ బూన్ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది? MIINIM ఉంది, ఇక్కడ ఎంఐ ఉంది, ఇక్కడ ఎంఐ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎంఐ అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్, కింద ఇవ్వడం 2 జంటల మధ్య ఉన్న విధానాన్ని అనుసరించి జంటను ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఒక 2 జంటలు ఇచ్చాడు. సిమిలర్గా 4 ఆప్షన్లలో ఒకటి ఫాలో అవుతుంది. దాన్ని ఫైండ్ అవుట్ చూద్దాం. ఐ అంటే 9, ఎల్ అంటే 12. ఎంత పెరిగింది? +3 పెరిగింది. అంతే కదా. ఎఫ్ అంటే 6, సి అంటే 3. ఎంత పెరిగింది? -3 పెరిగింది. 6 అంటే 24, ఎస్ అంటే 19. 24, 19 ఎంత? -5. చూద్దాము. డి అంటే 4, జి అంటే 7. ఎంత పెరిగింది? +3 పెరిగింది. నెక్స్ట్ ఎన్ అంటే 14, కే అంటే 11 -5, జి అంటే 7, బి అంటే 2 -5. ఇది ఫాలో కావాలి మనకి. +3 -3 -5. చూద్దాం. యు అంటే 21 +3 24 సరిపోయింది. ఐ అంటే 9. మనకేం కావాలి? ఇక్కడ -3 కావాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ లెటరు +3 కావాలి, తర్వాత లెటరు -3 కావాలి, తర్వాత లెటర్ ఎంత కావాలి? -5 కావాలి. ఓకే, ఆర్ అంటే 9, ఎం అంటే 13. సరే, సో ఇది కాదు, ఇది ప్లస్ అయింది. కే అంటే 11, 11 + 3 14. ఎన్ రైట్. కేకి మళ్ళీ ప్లస్ చేసింది, ఇది కూడా కాదు. వి అంటే 22, 22 + 3 25. హెచ్ అంటే 8, 8. జి అంటే 2, ఇది కూడా కాదు. సో ఆన్సర్ 4. చెక్ చేద్దాం దీన్ని కూడా ఒకసారి. బి అంటే 2 +3 + 2 JKL. ఓకే, +3. ఈ అంటే 5 కాదు. 6 - 3
3, C అంటే 3. 15 minus 5 J, 10 is 10 అంటే J. Okay. Next question. 7, 5, 3, 1, minus 20 y, sorry, minus 25, minus 2 difference వచ్చింది చూడండి. నెక్స్ట్ J, 10 minus 2 8, 8 minus 2 6, 6 minus 2 4, 4 minus 2 2 B. Next E, 5 minus 2 C, 3 minus 2 1, 1 minus 2 y, y minus 2 ఎంత W, అంతే కదా. y అంటే 25, 25 minus 2 23, YB W. ఇక్కడ ఆప్షన్ ఇది ఒకటే ఉంది, 4th. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. చూద్దాం స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడో. అన్ని పాత్రలు కన్నీళ్ళు, అన్ని పాత్రలు, అన్ని ప్లేట్స్ కన్నీళ్ళు, టీయర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని కన్నీళ్ళు బాటిల్స్, కొన్ని టీయర్స్ అనేవి బాటిల్స్. ఓకే. నెక్స్ట్, అన్ని బాటిళ్ళు లవంగాలు, ఈ బాటిల్ అనేవన్నీ స్పీసెస్, లవంగాలు ఎల్లు పెట్టుకుందాం. కొన్ని లవంగాలు కన్నీళ్ళు, కొన్ని లవంగాలు కన్నీళ్ళు అంటున్నాడు, సారీ అన్నీ అంటున్నాడు, సో ఇది తప్పు. అన్ని లవంగాలు కన్నీళ్ళు హైలీ ఇంపాసిబుల్. ఈ లవంగాలు ఈ కన్నీళ్ళు టీయర్స్కి కొన్ని మాత్రమే. ఓకే. ఇక్కడ కొన్ని రిలేషనే ఉంది మనకి, అన్ని అనేది రాలేదు. కాబట్టి అన్ని బాటిళ్ళు లవంగాలు అన్నాడు కానీ ఓకే వీటికి రిలేషన్ లేదనమాట, ఉంది కానీ అన్నీ కావు. కొన్ని లవంగాలు పాత్రలు, కొన్ని లవంగాలు అనేవి పాత్రలు, అసలు ఈ రెండింటికి రిలేషన్స్ మెన్షన్ చేయలేదు. ఓకే. సో నైదర్ వన్, నా రెండు అనుసరించబడవు, ఏది అనుసరించబడవు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది సంఖ్యలు మరియు చిహ్నాల శ్రేణిని పరిశీలించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఎడమ నుంచి కుడికి, లెఫ్ట్ టు రైట్. ఎన్ని సంఖ్యలు ఇక్కడ ఉన్నాయి? ప్రతి ఒక్కటి ఒక చిహ్నం ముందుగా ఉండి మరొక చిహ్నం వెంటనే. అంటే మనకి నెంబర్ కావాలి, ముందు ఒక సింబల్ ఉండాలి, తర్వాత ఒక సింబల్ ఉండాలి. సింబల్ నెంబర్ సింబల్, సింబల్ నెంబర్ సింబల్, సింబల్ నెంబర్ సింబల్, సింబల్ 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 నెంబర్ నెంబర్ సింబల్ నెంబర్ సింబల్. ఇక్కడ సింబల్ నెంబర్ సింబల్ ఒకటి కూడా కనబడట్లేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సింబల్ నెంబర్ నెంబర్, సింబల్ నెంబర్ నెంబర్, సింబల్ నెంబర్ నెంబర్, సింబల్ సింబల్ సింబల్, సింబల్ నెంబర్ నెంబర్. ఓకే. ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ప్రతి ఒక్కటి ఒక చిహ్నం ద్వారా ముందుగా ఉండి మరొక చిహ్నం ద్వారా వెంటనే. సింబల్ నెంబర్ సింబల్ అనేది ఇక్కడ ఒక్కటి కూడా లేదు. మేబీ ఇది ఛాలెంజ్ చేసి ఉండొచ్చు క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 7 వ్యక్తులు ఏబిసిడి మరియు జి సూటిగా ఒక వరుసలో కూర్చున్నారు మరియు దక్షిణ దిశను చూస్తున్నారు. ఇక్కడ కూర్చున్నారు, సౌత్ డైరెక్షన్లో చూస్తున్నారు. డి అనేది జీకి ఎడమ వైపున మరియు ఈకి కుడి వైపున కూర్చున్నాడు. ఎవరు? డి అనేవాడు. ఓకే. డి అనేవాడు ఇక్కడ కూర్చుని అనుకుందాం. ఈ డి అనేవాడు ఈకి కుడి వైపున కూర్చున్నాడు. ఈకి కుడి వైపున అంటే ఇటు సైడే కదా కూర్చునేది. వాడు నాకు వెళ్ళి చూస్తున్నప్పుడు నాకు ఎడమ వైపు అయినాడు, వాడికి కుడి వైపు ఉంటాడు. ఓకే. నెక్స్ట్ జీకి ఎడమ వైపున, జీ అనేవాడు నాకు వెళ్ళి చూస్తున్నప్పుడు నా కుడి వైపు అనేది వాడికి ఎడమ వైపు అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏ అనేది ఈకి ఎడమ వైపున మరియు బికి కుడి వైపున కూర్చున్నాడు. అంటే ఏ అనేవాడు ఫస్ట్ మధ్యలో కూర్చున్నాడు, ఏకి బికి. ఓకే. ఈకి ఎడమ వైపున కూర్చున్నాడు, ఇది ఈకి ఎడమ వైపే కదా. ఓకే. నెక్స్ట్ ఎవడి కుడి వైపున? బికి కుడి వైపున కూర్చున్నాడు. సి అనేది ఎఫ్కి ఎడమ వైపున కూర్చున్నాడు. సి అనేవాడు ఎఫ్కి ఎడమ వైపున కూర్చున్నాడు. ఓకే. సి అనేవాడు ఎఫ్కి ఎడమ వైపున ఓకే. సి అనేది ఎఫ్కి ఎడమ వైపు కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఓకే. ఇది జస్ట్ అజంప్షన్ మాత్రమే. సి అనేది ఎఫ్కి ఎడమ వైపున కూర్చుంది.
వీడు సి అనుకుంటే వీడు ఎఫ్ అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఎవరు బికి ఎడం వైపు ఎవరు కూర్చున్నాడు? బి అనేవాడు ఇక్కడ ఉంటే వీడికి ఎడం వైపు ఎవరు లేడు, కానీ ఆప్షన్లు ఇచ్చండి. సో ఈ అరేంజ్మెంట్ ఎక్కడ అనేది మనకి స్పెసిఫిక్గా చెప్పలేదు. సో సేమ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ తీసుకున్నాం. ఎఫ్ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు, సి అనేవాడు ఎఫ్కి ఇటు సైడ్ కూర్చుంటాడు ఎడం వైపు. ఓకే, ఇప్పుడు బికి ఎడం వైపు ఎవరు ఉంటారు? ఎఫ్ అనేవాడు ఉంటాడు. ఆప్షన్ 4. ఓకే, ఇటు సైడ్ అయినా కూర్చోవచ్చు, ఇటు సైడ్ అయినా కూర్చోవచ్చు, వాడు మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో. ఓకే, నెక్స్ట్ కింది సంఖ్యల శ్రేణి పరిశీలించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఎన్ని సమసంఖ్యలు ఉన్నాయి? అవి ముందుగా ఒక సమసంఖ్య మరియు తర్వాత కూడా ఒక సమసంఖ్యతో ఉండాలి. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఈవెన్ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ఈవెన్ డిజిట్స్ అనేవి ఎట్లా ఉండాలి? ముందు ఒక సమసంఖ్య ఈవెన్ ఉండాలి, మరియు తర్వాత కూడా ఒక ఈవెన్ ఉండాలి. అంటే 3 ఈవెన్ నెంబర్లను ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూద్దాం. 4 4 5 1 4 6 2 ఇది ఒక సెట్. నెక్స్ట్ 193 379 373 ఇంతవరకు ఆడు. 4 6 రెండే ఈవెన్ ఉన్నాయి. 5 7 7 9 6 9 వరకు ఆడు, 6 ఒకటి ఈవెన్. ఎన్ని వచ్చినాయి మనకి? 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. WMHD అనేది TJEAకి ఒక విధంగా సంబంధించింది, అది ఇంగ్లీష్ అక్షరమాల క్రమం ఆధారంగా. అదేవిధంగా TGNV అనేది QDKSకి సంబంధించింది. అయితే అదే లాజిక్ ప్రకారం FIXLకి సంబంధించింది ఏది అన్నాడు. చూద్దాం ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో. W అంటే 23, T అంటే 20, ఏమైంది? -3 అయింది, అంతే కదా. M అంటే 13, T అంటే 10, మళ్ళీ -3 అయింది. H అంటే 8, E అంటే 5, మళ్ళీ -3 అయింది. D అంటే 4, A అంటే 1, మళ్ళీ -3 అయింది. ఓకే, నెక్స్ట్ T అంటే 20, Q అంటే 17, -3, G అంటే 7, D అంటే 4, -3, N అంటే 14, K అంటే 11, -3, V అంటే 22, S అంటే 19. మొత్తం దేని ఫాలో అయింది? -3ని ఫాలో అయింది. చూద్దాం. F అంటే 6, 6 - 3 C. ఓకే, I అంటే 9, 9 - 3 6, 6 అంటే F. X అంటే 24, 24 - 3 21. L అంటే 12, 12 - 3 9, 9 అంటే I. ఓకే, CFUA ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రత్యేక కోడ్ భాషలో DINEని 1290గా కోడ్ చేశారు మరియు BIDEని 9025గా కోడ్ చేశారు. అయితే Bకి సంబంధించింది ఏంటి? చూద్దాం. ఇందులో ఏం కామన్ ఉంది? I ఉంది, D ఉంది, E ఉంది. ఓకే, I, D, E. నెంబర్ 1290, 0 ఉంది, 9 ఉంది, 2 ఉంది. సో ఇప్పుడు Bకి ఏమి వస్తుంది? 5 వస్తుంది. ఓకే, 02 902 902 అంటే Nకి ఏం వస్తుంది? 1 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏం అడిగిండు? Bకి ఏం వస్తుంది? 5. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని ఈ శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలని అడిగింది. T అంటే 20, Q అంటే 17 -3. ఓకే, 17 - 3 14, -3, 14 - 3 11, -3, 11 - 3 8, అంతే కదా. H. సో ఈ సీక్వెన్స్ అంతా -3ని ఫాలో అయింది. నెక్స్ట్ W అంటే 23, -3 20, 17 20, సారీ -3, 17 - 3 14, 14 - 3 11, 11 అంటే ఏమొస్తుంది? K, అంతే కదా. JK. 15 - 2 12, 12 - 3 9, 9 - 3 6, 6 - 3 C. HKC ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింద ఇచ్చిన ప్రశ్న క్రింది 5 3 అంకెల సంఖ్యల ఆధారంగా ఉందన్నట్టు, లెఫ్ట్ టు రైట్. ఓకే, 697 ఎట్లా చదవాలి? మొదటి అంకె 6 అనుకోవాలి, రెండో అంకె 9 అనుకోవాలి, మూడో అంకె 7 అనుకోవాలి. ఓకే, చూద్దాం. ఈ సంఖ్యలలో అత్యధిక సంఖ్యలో రెండవ అంకె, అత్యధిక సంఖ్యలు ఏమున్నాయి? ఇచ్చిన 5 సంఖ్యలలో 725లో రెండవ సంఖ్య ఎంత? 2, అంతే కదా. నెక్స్ట్ కనిష్ట సంఖ్యలో మూడవ సంఖ్య, కనిష్ట సంఖ్య ఎంత? ఇక్కడ 359లో
మూడో సంఖ్య ఎంత 9 కలపమంటుంది. 9 + 2 ఎంత 11 ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యల శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏ సంఖ్య రావాలన్నాడు. 6, 11, 18, 23, 42, 47. 6, 11కి డిఫరెన్స్ ఎంత ఉంది +5. ఓకే, నెక్స్ట్ 11కి 18కి ఎంత +7. ఓకే, 18కి 23కి డిఫరెన్స్ ఎంత 5. ఓకే, నెక్స్ట్ అంతే కదా 5. నెక్స్ట్ 23, 42కి డిఫరెన్స్ ఎంత 23, 42, 7, 30, 13, 15. ఇక్కడ 19 వస్తున్నది +19, తర్వాత +5 వస్తున్నది. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది ఏం సైన్ చేయట్లేదు అనమాట. ఒక మల్టిప్లికేషన్, ఎడిషన్, ఒక సీక్వెన్స్ అనేది. సో మనం ఏం చేద్దాం, నెంబర్ బై నెంబర్ చూద్దాం. 6, 18 ఎంత డిఫరెన్స్ ఉంది +12 డిఫరెన్స్ ఉంది, అంతే కదా. నెక్స్ట్ 18, 42 ఎంత డిఫరెన్స్ ఉంది 24 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 42కి ఎంత డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే 12, 24కి ఒక రిలేషన్ ఉంది, 12 2 24. ఇప్పుడు 24 2 ఎంత వస్తుంది 40, 24 2 48, అంతే కదా. 48 డిఫరెన్స్ రావాలి. 48 డిఫరెన్స్ రావాలంటే 47కి ఎంత కలపాలి 48 కలపాలి. ఇప్పుడు 47కి 48 కలిపితే ఎంత వస్తుంది 95. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది ఇంగ్లీష్ అక్షరాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని ఈ 4 అక్షర సమూహాలలో 3 ఒకే విధంగా ఉన్నాయి, అయితే వాటిలో ఒకటి వేరుగా ఉంటుంది. అక్షర సమూహాన్ని గ్రూప్కి చెందదు. డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఆడ్ వన్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. చూద్దాం. ఏ అంటే 10, I అంటే 9, F అంటే 6. ఓకే, ఎంత పోయింది -1, -3. నెక్స్ట్ T అంటే 20, S అంటే 19, P అంటే 16, -1, -3. ఓకే, P అంటే 16, O అంటే 15, L అంటే 12, -3. ఓకే, K అంటే 11, J అంటే 10, -1, H అంటే 8, -2. సో ఇది రైట్, ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ మూడు ఒక -1, -3ని ఫాలో అయినాయి, ఇది ఒకటి -1, -2ని ఫాలో అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది సమీకరణంలో మైనస్ మరియు ప్లస్ను మారిస్తే ఇంటూ మరియు డివైడెడ్ను కూడా మారిస్తే ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. మైనస్ ప్లస్ను మార్చమన్నాడు. ఇది మైనస్, ఇదేమవుతుంది ప్లస్ అవుతుంది. ఇది ప్లస్, ఇదేమవుతుంది మైనస్ అవుతుంది. అదేవిధంగా ఇంటూ మరియు డివైడెడ్ కూడా, ఇది డివైడెడ్, ఇదేమవుతుంది ఇంటూ అవుతుంది. ఇది ఇంటూ, ఇదేమవుతుంది డివైడెడ్ అవుతుంది. చూద్దాం. 270/30, 0 0 క్యాన్సల్, 3 1 3 9, 9 × 9 అంటే 9 9 81, 81 ప్లస్ 76. ఇక్కడ ఏమొస్తుంది 76 - 60 అంటే ఏమొస్తుంది 16 వస్తుంది. 81 16 ఎంత 97. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరాల క్రమం ఆధారంగా అక్షర శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ అక్షర సమూహం రావాలన్నాడు. బి అంటే ఎంత 2, ఈ అంటే ఎంత 5, హెచ్ అంటే ఎంత 8, కే అంటే ఎంత 11, ఎంత పెరిగింది +3 పెరిగింది. 11 + 3 ఎంత 14, 14 అంటే ఎంత n, ఇక్కడ ఏం రావాలి ఫస్ట్ లెటర్ n. వి అంటే 22, వై అంటే 25, ఎంత పెరిగింది +2 పెరిగింది. 25 + 2 బి, బి ప్లస్ ఒక నిమిషం, ఈ అంటే 22, వై అంటే 25 కదా. 25 అంటే ఇక్కడ కూడా +3 పెరిగింది. 2 + 3 ఎంత 5, 5 + 3 8, 8 అంటే ఏం రావాలి హెచ్ రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎం అంటే 13, పి అంటే 6, ఎంత పెరిగింది ఇక్కడ కూడా +3 పెరిగింది. ఓకే, 16 + 3 19, 19 + 3 22, 22 + 3 25, 25 అంటే వై, NHY. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్. A: B అంటే బి యొక్క భార్య, A x B అంటే బి యొక్క ఏ అనేవాడు బి యొక్క అన్న లేదా తమ్ముడు, A <B అంటే ఏ బి యొక్క తండ్రి, A + B అంటే ఏ
అనేది బి యొక్క తల్లి. సి లెస్ దెన్ డి క్రాస్ సి ప్లస్ ఎఫ్ కాలన్ జి అన్నాడు. సికి జీకి రిలేషన్ అడిగింది. ఓకే, సి డి ఈ ఎఫ్ జి ఈఎఫ్ జి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా లెస్ దాన్ అడిగింది. లెస్ దాన్ అంటే ఏంటిది? తండ్రి. సి అనేవాడు డి యొక్క ఏమవుతాడు? ఫాదర్. ఎఫ్. నెక్స్ట్ ఇంటూ ఉంది. ఏ అనేది బి యొక్క అన్న లేదా తమ్ముడు. డి అనేవాడు ఈకి ఏమవుతాడు? బ్రో అవుతాడు. నెక్స్ట్ ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏమవుతుంది? తల్లి, మదర్ అవుతుంది. ఎవరికి మదరు? ఎఫ్కి ఒక మదర్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది? కోలన్ జీ ఉంది. కోలన్ అంటే ఏంటిది? భార్య, వైఫ్. అంతే కదా. ఇప్పుడు సికి జీకి సంబంధం అడిగాను. వైఫ్ మదర్. ఓకే, మదరు బ్రదర్. బ్రదర్ ఫాదర్ అంటే మదర్కి కూడా ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. ఈ మదర్ ఎవరికి మదరు? వైఫ్కి మదర్. వైఫ్ మదర్ ఫాదర్. అంతే కదా. భార్య తల్లి తండ్రి. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్. విజయ్ అనేవాడు ఒక పాయింట్ బై నుంచి ప్రయాణం మొదలు పెడతాడు. 28 కిలోమీటర్లు దక్షిణంగా డ్రైవ్ చేశాడు. ఓకే, ఇక్కడ డ్రా చేద్దాం. దక్షిణంగా అన్నాడు కాబట్టి సౌత్. ఎన్ని కిలోమీటర్లు? 29 కిలోమీటర్లు డ్రైవ్ చేసిండు. నెక్స్ట్ ఆ తర్వాత అతను ఎడమ వైపు మలుపు తీసుకుని 68 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడ్ వెళ్తాడు? నాకు ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి కుడివైపు వెళ్తాడు. ఎంత దూరం పోయిండు? 29 కిలోమీటర్. ఒక నిమిషం, 68 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 68. ఓకే, నైస్. నెక్స్ట్ తర్వాత కుడివైపు మలుపు తీసుకొని 55 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. కుడివైపు అంటే ఎటు సైడు? డౌన్వర్డ్. అంతే కదా. ఎన్ని కిలోమీటర్లు పోతాడు? 55 కిలోమీటర్లు పోతాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కుడివైపు మలుపు తీసుకుంటాడు. మళ్ళీ కుడివైపు అంటే ఎటు? నాకు ఎడమ వైపు. ఎన్ని కిలోమీటర్లు పోతాడు? 27 కిలోమీటర్లు పోతాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కుడివైపు మలుపు తీసుకుని 84 కిలోమీటర్లు పోతాడు. మళ్ళీ కుడివైపు మలుపు తీసుకొని ఎన్ని కిలోమీటర్లు పోతాడు? 84 కిలోమీటర్లు పోతాడు. 84. ఈ 84 కిలోమీటర్లను దేనికి సమానం అవుతుంది? 29, 55. 29, 55 ఎంత? 84. దీనికి సమానం అయిపోయింది. అయితే ఇప్పుడు వీడు ఇక్కడి నుంచి ఇటు సైడ్ రావడానికి ఎంత దూరం ప్రయాణించాలో అడిగిండు. ఇక్కడ ఆల్రెడీ 68 కిలోమీటర్లలో 27 కిలోమీటర్లు కవర్ చేసిండు. 68 కిలోమీటర్లలో 27 కిలోమీటర్లు తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 41 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 41 కిలోమీటర్లు అనేది ఏ డైరెక్షన్లో పోవాలి? ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో పోవాలి. ఏ డైరెక్షన్లో పోవాలి? 41 కిలోమీటర్లు పడమర దిశగా పోవాలి. ఆల్రెడీ ఆప్షన్ అది ఒకటే ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అంటే మైనస్, బి అంటే ప్లస్, సి అంటే ఇంటూ, డి అంటే డివైడెడ్ అని అర్థమైతే ఈ సమీకరణం ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏమి రావాలని అడిగింది. చూద్దాం. ఏ అంటే మైనస్, బి అంటే ప్లస్, సి అంటే ఇంటూ, డి అంటే డివైడెడ్. ఇప్పుడు 100/20 అంటే ఎంత? 5. 5 into 10, 50. 50, 120 minus 90. 120 minus 90 ప్లస్ 50. అంతే కదా. ఇప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్? 120, 50 ఎంత? 170. 170 నుంచి 19 తీసేస్తే ఎంత? 80. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని టవల్స్ బోట్స్. ఎలాంటి పీనట్స్ కూడా బోట్స్ కావు. అన్ని చైర్లు టవల్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఈ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఇక్కడ డ్రా చేద్దాం. ఆల్ టవల్స్ ఆర్ బోట్స్ అనేది టీ తీసుకుందాం. ఆల్ అనేవి బోట్స్, బి అవుతుంది. ఓకే, బోట్స్ బి. ఓకే, నెక్స్ట్ ఎలాంటి పీనట్స్ కూడా బోట్స్ కావు.
ఇలాంటి పీనట్స్ కదా బోట్స్ కావంటే ఇది పీనట్స్ అనుకుందాం. ఇలాంటి పీనట్స్ కదా బోట్స్ అనేవి కావు. నెక్స్ట్ అన్ని చైర్లు టవల్స్. అన్ని చైర్లు టవల్స్ అంది కాబట్టి ఈ టవల్స్లో చైర్లు రావాలి. టీలో సి పెడుతున్నాం. ఓకే, టవల్స్లో చైర్లు. నెక్స్ట్ కన్క్లూజన్. కొన్ని బోర్డ్స్ చైర్లు ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చైర్స్ అన్ని టవల్స్ అన్ని బోర్డ్స్ అయినప్పుడు కొన్ని చైర్స్ అనేవి బోర్డ్స్ అవుతాయి కదా. ఎలాంటి టవల్స్ కూడా పీనట్స్ కావు. అసలు బోర్డ్సే కానప్పుడు పీనట్స్ ఎట్లయితుంది? స్టేట్మెంట్స్ 1 and 2 రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వరుసలో ఉన్న వారందరూ ఉత్తర దశ వైపు చూస్తున్నారు, అంటే నార్త్ సైడ్ చూస్తున్నారు. ఫర్దీన్ ఎడమ చివరి నుంచి 4వ స్థానంలో ఉన్నాడు. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ నుంచి 4వ స్థానం 1 2 3 4వ స్థానంలో ఎవడున్నాడు? ఫర్దీన్. ఎఫ్ అనుకుందాం. నెక్స్ట్ పారస్ ఎడమ చివరి నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. ఎడమ చివరి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు? 5 6వ స్థానంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పారస్ అనేది ఫర్దీన్ మరియు కపిల్ మధ్యలో ఉంది. ఈ పారస్ అనేవాడు ఫర్దీన్ మరియు కపిల్ మధ్యలో ఉన్నాడు. ఫర్దీన్కు పారస్కి ఎంతమంది మధ్యలో ఉన్నారు? మధ్యలో ఒకడు ఉన్నాడు. సో ఇంకొకరిని కూర్చోబెట్టి ఈయన తర్వాత ఎవడు ఉంటాడు? కపిల్ గాడు ఉంటాడు. ఓకే, ఇది ఆర్ అంటే రైట్. నేను ఇంతకుముందు తీసుకున్నాను ఎల్ఆర్ అని, లెఫ్ట్ రైట్ అని. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి ఒక్కోసారి. వీడు ఎడమ చివరి నుంచి 4వ స్థానంలో ఉన్నాడు. 1 2 3 4వ స్థానం. ఎడమ చివరి నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. 5 6 6వ స్థానం. ఈ పారస్ అనేది ఫర్దీన్ మరియు కపిల్ మధ్యలో ఉంటాడు. పారస్ అనేవాడు ఫర్దీన్ మరియు కపిల్ మధ్యలో ఉంటాడు, అంటే ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఓకే, కపిల్ కుడి చివరి నుంచి 5వ స్థానంలో ఉన్నాడు. ఈ కపిల్ అనేవాడు 5th ప్లేస్లో ఉన్నాడు. ఓకే, అయితే వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు? వీడు 5 వాడైతే 6 7 8 9 10 11 12 మంది ఉన్నారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రత్యేక కోడ్ భాషలో MINT 4286 NEAR 3879 ఎన్కి కోడ్. ఎన్కి కోడ్ అంటే ఈ రెండిట్లో ఎన్ ఉంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా కామన్గా? ఇందులో ఎన్ ఒకటి ఉంది. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? ఏం లేవు కాబట్టి ఇందులో కామన్గా ఉంది 8 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 8 అవుతుంది. అంతే కదా, కామన్గా ఏం లేవు కదా. 4 2 6 ఉంది, 3 7 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 7 మంది విద్యార్థులు QRSTWX నేరుగా ఉండే ఉత్తర దిశను చూస్తూ కూర్చున్నారు. ఓకే, 7 ఉత్తర దిశను చూస్తున్నారు, నార్త్ సైడ్. ఆర్కి కుడివైపున డబ్బులు మాత్రమే కూర్చున్నాడు. ఆర్కి కుడివైపున డబ్బులు మాత్రమే కూర్చున్నాడు అంటే డబ్బులు అనేవాడు లాస్ట్. ఓకే, ఎస్కి ఎడమవైపున ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఎస్కి ఎడమవైపున ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీడు ఎస్ అనుకుంటే ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు. ఓకే, నెక్స్ట్. ఆర్ మరియు వై మధ్యలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆర్ మరియు వై మధ్యలో ముగ్గురు ఉన్నారంట. క్యూ అనే వ్యక్తి టీకి ఎడమవైపున ఎక్కడో కూర్చున్నాడు, కానీ ఎక్స్కి కుడివైపున ఎక్కడో ఒక చోట కూర్చున్నాడు, కానీ ఎక్స్కి కుడివైపున. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 3 చూద్దాం. ఆర్ మరియు వై మధ్యలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడనే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ఎస్కి ఎడమవైపు ముగ్గురే ఉన్నారంటే, ఎస్కి ఎడమవైపు ముగ్గురు ఉన్నారంటే ఇక్కడ ఒకడు వస్తాడు, అంతే కదా. మొత్తం 1 2 3 4 5 6 7 ఏడుగురు వచ్చారు. ఆరు మరియు వై మధ్యలో ముగ్గురు ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరు తీసుకున్నాను అనుకో, ముగ్గురు ఉండాలి. 1 2 3, ఇది వై. అది అజంప్షన్ అంతే. ఇప్పుడు క్యూ అనే వ్యక్తి టీకి ఎడమ వైపులో ఉన్నాడు. క్యూ అనే వ్యక్తి టీకి ఎడమ వైపున కూర్చున్నాడు, కానీ ఎక్స్కి ఇక్కడ ఆర్ 2 టైమ్స్ తీసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం, ఇది క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు ఏమన్నాడు? ఆర్ మరియు వై అన్నాడు కాబట్టి ఆర్కి వై 1 2 3. ఆరు వై మధ్యలో ముగ్గురు మాత్రం ఉన్నాడంటే ఇక్కడ వై అనేవాడు వస్తాడు. ఇది కూడా మనం తర్వాత తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కు వైకి మధ్యలో ముగ్గురు ఉన్నారంటే ఆర్ ఇక్కడ ఉంది కదా,
ఎస్కి ఎడమ వైపు ముగ్గురే ఉన్నారంటే 1 2 3 సెట్ అయిపోయింది. ఆర్కి వైకి మధ్యలో ముగ్గురు ఉన్నారంటే ఆర్కి వైకి మధ్యలో ఒకటి ఇక్కడైనా అజంప్షన్ ఇది అంతే, ఇక్కడ ఒకడు ఉన్నాడు అనేవాడు. సో ఇక్కడ ఒకడు ఉంటే 1 2 3 తర్వాత వై వచ్చింది. ఇక్కడ ఒకడు లేడు అంటే అజంప్షన్ ఇక్కడ వస్తాడు ఇంకొకడు. ఓకే, క్యూ అనే వ్యక్తి టీకి ఎడమ వైపు ఎక్కడో ఒక చోట కూర్చున్నాడు. క్యూ అనే వ్యక్తి టీకి ఎడమ వైపు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ అనుకుందాం, ఇక్కడ క్యూ అనుకుందాం. కానీ ఎక్స్కి కుడి వైపున ఎక్కడో ఒక చోట కూర్చున్నాడు. ఎక్స్కి కుడి వైపున అంటే ఇక్కడ క్యూ తీసుకుందాం, ఇక్కడ ఎక్స్ తీసుకుందాం, సరిపోయింది. ఎక్స్కి కుడి వైపు, టీకి ఎడమ వైపు. ఎక్స్కి ఎడమ వైపు ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ ఎక్స్కి కుడి వైపున ఎడమ వైపున ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంఖ్య జంటలలో రెండవ సంఖ్యను మొదటి సంఖ్యపై కొత్త ప్రత్యేకమైన గణిత చర్యను వర్తించడంతో పొందారు. దయచేసి కింద ఇచ్చిన సంఖ్య జంటలలాగానే సంబంధం ఉన్న జంటను ఎంచుకున్నాను. ఇది ఒక నెంబర్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఏదైతే ఫార్ములా అప్లై చేశాడో సేమ్ ఫార్ములా కింద కూడా అప్లై చేసి ఉండే, వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 21 105 అంటే ఎంత? 21 × 5. 21 మల్టిప్లై బై 5 ఎంత అవుతుంది? 105. 19 × 5 ఎంత అవుతుంది? 95. 13 × 5 ఎంత అవుతుంది? 65. ఓకే, నెక్స్ట్ 24 × 5. 5తో మల్టిప్లై చేసి 5 4 20 అంటే 0 రావాలి. ఓకే, 14 5ల 14 5లు ఎంత? 70. సో ఆప్షన్ 3. 31 5లో ఫస్ట్ 31 × 5 అంటే 5 రావాలి, ఇక్కడ 0 ఉంది, ఇది అసలే కదా. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ క్వశ్చన్ చూద్దాం. ఏమడిగాడు? అన్ని బాదాంలు కాకులు అన్నాడు. ఓకే, అన్ని బాదాంలు కాకులు. ఓకే, కొన్ని పల్లీలు రేజర్లు అంట. పల్లీలు రేజర్లు కొన్ని అన్నాడు కాబట్టి సగం సగం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అన్ని రేజర్లు కాకులు. ఓకే, ఈ రేజర్లన్నీ ఏమంటుండు? కాకులు అంటుండు. కన్క్లూజన్ ఇచ్చిన అన్ని పల్లీలు కాకులు. అన్ని పల్లీలు కాకుల కాదు. ఒక నిమిషం చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఏమన్నాడు? మనకి ఇచ్చిన దాన్ని బట్టి కన్క్లూజన్ చేసుకుంటే కొన్ని పల్లీలు రేజర్లు అన్నాడు, రేజర్లన్నీ కాకులు అన్నాడు. ఇక్కడ అన్ని బాదాంలు కాకులు అన్నాడు కానీ అన్ని పల్లీలు కాకులు అన్నాడా? అనలేదు. సో ఇది తప్పు. కొన్ని బాదాంలు రేజర్లు, బాదాంలు రేజర్లు, బాదాంకి రేజర్లకు రిలేషన్ మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయనప్పుడు మనం కన్క్లూడ్ చేయలేము. సో ఆన్సర్ ఏంటిది? 1 and 2 సరైనవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, ABCDEFG ఒకదానిపై ఒకటి పెట్టబడ్డాయి కానీ తప్పనిసరిగా ఈ క్రమంలో రాయాలి. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ABCDEFG అనేది ఒక ఫ్లోర్ టైప్లో ఇచ్చాడు. ఎట్లా ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, సెకండ్ ఫ్లోర్లో ఒకటి అని అట్లా ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్ ఏమంటుండు? సీక్వెన్స్లో పెట్టమంటుండు 1 to 7, అంతే కదా. ఇప్పుడు ABCD సీక్వెన్స్లో పెట్టాలి, 7 ఉన్నాయి, 7ని సీక్వెన్స్లో పెట్టాలి. అవి ఎట్లా పెడదాం చూద్దాం. G కింద కేవలం 2 బాక్సులు మాత్రమే ఉన్నాయి. ఈ ABCDలు అనేవి బాక్సులు, ఒక 7 బాక్సుల మీద నెంబర్లు వేసినాయి. ఏ నెంబర్లు వేసినాయి? ABCDEFG అని నెంబర్లు వేసినాయి. ఓకే, చూద్దాము. G కింద 2 బాక్సులు మాత్రం అంటే వీడు G అనుకున్నాం, ఈ 2 వీడొకడు వీడొకడు. B పైన కేవలం ఒక బాక్స్ ఉంది, B పైన కేవలం ఒక బాక్స్ అంటే ఇది B అనుకున్నాము, దీనిపైన కేవలం ఒక బాక్స్ ఉంది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. ఇంకెంతమంది రావాలి? 2 రావాలి. ఆ 2 ఇక్కడ పెడదాం. నెక్స్ట్ B మరియు D మధ్యలో కేవలం ఒక బాక్స్ ఉందన్నాడు. B మరియు D మధ్యలో ఒక బాక్స్ అంటే కిందికి రావాలి, ఎందుకంటే పైకి పోవడానికి ఛాన్సెస్ లేదు. B పైన ఓన్లీ ఒకటే ఉంది, సో కంపల్సరీ కిందికే రావాలి. నెక్స్ట్ A అనేది Cకి వెంటనే పైన ఉంది. ఇక్కడ A అనేది Cకి వెంటనే పైన, 2 ఖాళీ ఎక్కడ ఉంది? కింద ఉంది. కింద ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఒకటే ఉంది కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. A అనేది వెంటనే అన్నాడు. ఓకే, వెంటనే అన్నాడు కాబట్టి A అనేది Cకి వెంటనే పైన ఉంది, Cకి వెంటనే పైన ఉంది. సారీ, నేను Cకి కింద రాసిన. A అనేది Cకి వెంటనే పైన ఉంది అంటే C పైన A రావాలి. A అనేది Cకి వెంటనే పైన ఉన్నది. ఓకే, నెక్స్ట్ E అనేది F
కన్నా ఏదో స్థానంలో కింద ఉంది. ఈ అనేది ఎఫ్ కన్నా ఏదో కింద స్థానంలో ఉందంటే ఇది ఈ అనుకుందాం. డి పైన బి కింద ఈ అనుకుంటే ఎఫ్ ఇది ఉంటుంది. ఎఫ్ కన్నా ఏదో కింద స్థానం ఉన్నాడు కాబట్టి ఈ వస్తుంది. ఎవరు టాప్ బాక్స్లో ఉన్నాడు? టాప్ బాక్స్లో ఎవడుండు? ఎఫ్ ఉండు. అంతే కదా, ఆప్షన్ 2. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. A@B అంటే ఏ బి యొక్క సోదరి, ఏ అండ్ బి అంటే ఏ బి యొక్క సోదరుడు, A+B అంటే ఏ బి యొక్క భార్య, ఏ బి యొక్క తండ్రి. చూద్దాము. S+D-R&Y@T. ఎస్కు టీకి అడిగిండు. S-D-R-Y నెక్స్ట్ టీ. ఓకే, ఇక్కడ ఏం అడిగాడు? @ అడిగిండు. ఫస్ట్ టర్మ్ ఇక్కడ ప్లస్ అడిగిండు. ప్లస్ అంటే ఏంటిది? భార్య. డి వైఫ్ ఎవరు? ఎస్ డబ్ల్యూ. నెక్స్ట్ యాష్ అడిగిండు. తండ్రి, ఫాదర్. ఆర్ ఫాదర్ ఎవరు? డి. ఎఫ్ అంటే ఫాదర్. ఓకే, ఎండ్ అడిగిండు. ఎండ్ అంటే ఏంటిది? సోదరుడు. సోదరుడు అంటే ఏంటిది? బ్రదర్. ఓకే, నెక్స్ట్ Y@ అంటే ఏంటిది? సోదరి, సిస్టర్. ఓకే, ఇప్పుడు ఏం అడిగిండు? ఎస్కు టీ రిలేషన్ అడిగిండు. ఎస్కు టీ. ఓకే, ఎస్ ఇది టీ. వై సిస్టర్, టీ సిస్టర్ వై, వై బ్రదర్ బి, బి ఫాదర్ డి, డి వైఫ్. ఫాదర్ వైఫ్ ఏమవుతుంది? మదర్ అవుతుంది. ఏమవుతుంది? మదర్ అవుతుంది, తల్లి అవుతుంది. ఇక్కడ రిలేషన్ ఎస్కి టీతో ఉన్న సంబంధం అన్నాడు. అంతే కదా, టీతో ఉన్న సంబంధం ఏంటిది? మదర్. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 1155, 1034, 985, 960, 951. నెక్స్ట్ ఎంత వస్తుందని అడిగింది. చూద్దాం ఒకసారి డిఫరెన్స్. 155, 34 ఎంత డిఫరెన్స్ ఉంది? 121 డిఫరెన్స్ ఉంది. ఎంత? 121. నెక్స్ట్ 1034, 985కి ఎంత డిఫరెన్స్ వస్తుంది? 49. అంతే కదా. ఓకే, నెక్స్ట్ 985కి 960కి ఎంత డిఫరెన్స్? 25. నెక్స్ట్ 960కి 951కి ఎంత డిఫరెన్స్? 9. ఓకే, ఈ డిఫరెన్స్ అనేది మనం తీసుకుంటే 121 అంటే 11 స్క్వేర్. అంతే కదా. 49 అంటే 7 స్క్వేర్. నెక్స్ట్ 25 అంటే 5 స్క్వేర్. 9 అంటే 3 స్క్వేర్. వీటిని చూస్తే ఇవి ఆడ్ నెంబర్లు. ప్లస్ మరి ఆడ్ నెంబర్ అన్నప్పుడు 9 కూడా రావాలి. 9 రాలేదంటే దాని మీన్స్ ఇవి ప్రైమ్ నెంబర్స్. అంతే కదా, ప్రైమ్ నెంబర్స్ 11, 7, 5, 3. నెక్స్ట్ 1. సో డిఫరెన్స్ ఎంత రావాలి? 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1. 1 స్క్వేర్ మైనస్ 1 చేస్తే ఎంత? 950. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 మంది స్నేహితులు QRSTWX మరియు Y వృత్తాకార డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఒక నిమిషం. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇదొక క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు కామెంట్లో పెట్టండి ఆన్సర్స్ ఏమైనది. ఓకే, నేను ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. 7 మంది స్నేహితులు వృత్తాకార డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకే, ఎక్స్ క్యూకి ఎడమ వైపున కూర్చున్నాడు. వీడు క్యూ అనుకుంటే క్యూకి ఎడమ వైపున సమ్ ప్లేస్లో ఎక్స్ అనేవాడు కూర్చున్నాడు. అట్లా. ఓకే, 6 టీకి 3వ ఎడమ వైపున కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 కూర్చుంది. టీ అనేది అంటే టీకి 3వ ఎడమ వైపు 1, 2, 3వ ఎడమ వైపు ఎవరు కూర్చున్నారు? 6 కూర్చున్నాడు. ఓకే, ఎక్స్ కుడివైపు నుంచి లెక్కిస్తే ఎక్స్ మరియు ఎస్ మధ్య నలుగురు ఉన్నారు. కుడివైపు నుంచి లెక్కిస్తే ఎక్స్ మరియు ఇక్కడ ఎస్ వస్తాడు. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ అనేది ఎస్ మరియు క్యూకి రెండింటికి పొరుగు వ్యక్తి. ఎస్ మరియు క్యూకి పొరుగు వ్యక్తి ఎవరు? డబ్ల్యూ. ఓకే, ఇట్లా డ్రా చేసుకుని ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలి? 90, 20, 42, 86, (350). ఈ రెండింటిని ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్, జై భారత్.